వన్స్ అగైన్ అందరికీ కూడా. సో నా పేరు శ్రవణ్ కుమార్ అండి. నేను ఈరోజు పంచతులసి గురించి మాట్లాడబోతున్నాను సార్. మన వెస్టేజ్ ఎన్విగో ప్రొడక్ట్ సెక్టర్లో పంచతులసి గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను సార్. సో జస్ట్ స్టార్ట్ చేసే ముందు నా చిన్న పరిచయం అండి. నా పేరు శ్రవణ్ కుమార్. నేను ఒక 14 సంవత్సరాల నుంచి ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఇనిషియల్గా నాకు హెల్త్ ఇష్యూ కూడా ఉండేది. సో జస్ట్ నార్మల్గా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్లే మాకు కూడా ఏంటంటే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉండేది అనమాట. సో నేను బయట కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నాను, హోమియోపతి అండ్ అలోపతి. అక్కడ నాకు రిజల్ట్ లేకపోవడం, ప్లస్ మా ప్లానర్ వెంకటేష్ సార్ కొంచెం నాకు ఈ ప్రొడక్ట్స్ గురించి ట్రై చేయమని చెప్పేసి నాకు సజెషన్ ఇవ్వడం, నేను వాడుకున్న తర్వాత కనెక్ట్ అయ్యి నేను మా మదర్కి పెరాలసిస్ కూడా యూజ్ చేశాను. తను కూడా వాడుకున్న తర్వాత రిజల్ట్ మాకు మంచిగా అనిపించిన తర్వాత నేను దీన్ని పార్ట్ టైం బిజినెస్ లాగా నేను టేకప్ చేసి షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి, ప్లస్ ఇంకా వేరే పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. సో అట్లా వాళ్ళందరికీ నేను ప్రొడక్ట్స్ ఇంకా నేను చేసుకుంటూ మా సిస్టర్ వాళ్ళు కానీ అందరికి కానీ నేను దీని గురించి ఇచ్చుకుంటూ రావడం జరిగింది. అందరి దగ్గర నుంచి కూడా ఇప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్, చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. సో దీంతో పాటు ఏంటంటే నాకు ఇష్టమైన అగ్రికల్చర్ మాకు లేదు చిన్నప్పటి నుంచి, బట్ నాకు చాలా ఇష్టం అగ్రికల్చర్ అనేది. సో దాంట్లో కూడా నేను అందరికీ ప్రొడక్ట్స్ ఇచ్చుకుంటూ నేను చేసుకుంటూ రావడం వల్ల నిజంగా నేను మామూలుగా నా లైఫ్లో సాఫ్ట్వేర్ లైఫ్లో ఏదైతే నేను మిస్ అవుతున్నానో అవన్నీ కూడా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను పొందుతున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా జర్నీ నడుస్తూ ఉంది. ఓకేనా? సో సంతటి కొంచెం నా చిన్న ఇంట్రడక్షన్ అది. సో ఇప్పుడు నేను ప్రొడక్ట్లోకి వెళ్తాను సార్. నేను సో పంచతులసి మన ఇన్విగో ప్రొడక్ట్ సెక్టర్లో ఇది పంచతులసి అనేది 2023 ఫిబ్రవరిలో లాంచ్ చేయడం జరిగింది సార్. ఇది ఫిబ్రవరి 9వ తారీఖు నాడు. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలియాలంటే ముందు మనకు తులసిలో ఉన్న స్పెషాలిటీ ఏంటని మనం తెలుసుకోవాలండి. తులసి మొక్క యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 24 గంటలు కూడా ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. మనం బ్రతకడానికి, భూమి మీద జీవరాశి బ్రతకడానికి కావాల్సిన అది ముఖ్యమైన వాయువు. నీళ్ళు లేకపోతే మనం ఒక రోజు 2 రోజులు ఉంటాము, కానీ ప్రాణవాయువు లేకపోతే కనీసం 1 నిమిషం పాటు కూడా మనం బ్రతకలేం. ఏ జీవరాశి కూడా బ్రతకలేదు కదా. ఏ చెట్టు అయినా కూడా మీరు అనుకోవచ్చు, ఏ చెట్టు అయినా కూడా అదే చేస్తుంది కదా, ప్రాణవాయువు ఇస్తుంది కదా అని చెప్పేసి. ఏ చెట్టు అయినా కూడా పగలు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలిపెడుతుంది. రాత్రిపూట అవి కూడా ఏం చేసినట్టు అవి కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపోయేది. అందుకే రాత్రిపూట చెట్ల కింద పడుకోవద్దు, చెట్ల దగ్గర పడుకోవద్దు అని చెప్తారు. ఓకేనా? సో ఈ తులసి మొక్క స్పెషాలిటీ ఏంటంటే 24 గంటలు కూడా ప్రాణవాయువును వదులుతూనే ఉంటది. 2000 ఏళ్ల క్రితం రాసిన చరక సంహిత, చరకుడు అనే ఒక మునీశ్వరుడు, ఆయన వైద్యుడు కూడా, ఆయన రాసిన చరక సంహిత అంతకు ముందు ఎంతో పూర్వందైన ఋగ్వేదం, 4 వేదాలలో ఒక వేదమైన ఋగ్వేదం కూడా ఈ తులసిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ గురించి చెప్పడం జరిగింది. ఈ చరక సంహిత అనేది ఈ రోజు ఎంబీబీఎస్ చేసేవాళ్ళు, అంటే డాక్టర్ వృత్తి కోసం చదివే చదువులో దీన్ని ఒక సబ్జెక్ట్ గా పెట్టడం జరిగింది, చరక సంహిత. దీంతో పాటు సుశ్రుత సంహిత, అంటే 2000 ఏళ్ల క్రితం మన భారతీయ సనాతన సంప్రదాయ ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులు రాసిన గ్రంథాలను ఈ రోజు కూడా మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే అందులో అంత సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి ఇప్పటికీ అవి డాక్టర్ వృత్తి ఎవరైతే వైద్యులు కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. మీరు వినే ఉంటారు, చనిపోయే ముందు కొంచెం తులసి తీర్థం పోసే వాళ్ళు కూడా మా ఇంట్లో ఎవరు లేరని, లేదంటే
తులసి తీర్థం పోయాలని చెప్పేసి చెప్తుంటారు మామూలుగా. ఎందుకు అంటే మనిషి ప్రాణం పోయేటప్పుడు కూడా కొంత బాధ అనేది ఉంటుందంట మనిషి శరీరంలోంచి ఆ ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు. ఈ తులసి తీర్థం తీసుకోవడం వల్ల ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా చాలా స్మూత్ గా జరుగుతుందట ప్రక్రియ. తులసి తీర్థం ఎవరైనా చనిపోయే ముందు కనుక తులసి తీర్థం తాగి చనిపోతే స్వర్గానికి పోతారని చెప్తారు. సో అంత మామూలుగా మన భారతీయ జీవన విధానంలో అంత ముఖ్యమైన పాత్ర తులసి చెట్టుకుంది. ఒకప్పుడు ఈ రోజులలో కొంచెం మనము మోడర్న్ లైఫ్ అలవాటు పడడం వల్ల చూడలేకపోతున్నాం. కానీ జస్ట్ ఒక్క జనరేషన్ మనం ముందుకు వెళ్ళినా కూడా, లేదంటే ఈ రోజు ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక తులసి మొక్క ఉంటది, తులసి కోట ఉంటది. స్నానం చేయకుండా తులసి చెట్టును కూడా ముట్టుకోరు. సో అంత ముఖ్యమైనది, అంత పవిత్రమైన పాత్ర మనకు ఈ తులసి గురించి చెప్పబడింది సార్. సో మరి మన వెస్టేజ్ ఇన్విగో పంచ తులసిలో ఈ తులసి ఏ రకమైన తులసిలు కలిగి ఉంది? ఈ పంచ తులసి అని పేరులోనే చెప్పబడింది. సో ఏ రకమైన తులసిలు దీంట్లో ఉన్నాయి అంటే దీంట్లో రామ తులసి అని ఉంటుంది మొదటిది. దీనినే సాధారణంగా లక్ష్మీదేవి చిహ్నంగా మనం భావిస్తారు. లక్ష్మీ తులసి అని కూడా పిలుస్తారు, శుద్ధ తులసి అని కూడా పిలుస్తారు. భారతీయ సనాతన సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. దీనికి ఆకుపచ్చని ఆకులు ఉంటాయి, ఒక ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటుంది. ఆయుర్వేద మందుల్లోనూ ఇక్కడే కాదు, హోమియోపతి మందుల్లో కూడా ఈ తులసిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు ఔషధాలు తయారు చేయడం కోసం. దీనికి ఉన్న అతి ముఖ్యమైన గుణం ఏంటంటే మలేరియా ఇంకా డెంగ్యూలను కూడా క్యూర్ చేయగలిగే కెపాసిటీ ఉంది సార్. మలేరియా ఇంకా డెంగ్యూని కూడా, మలేరియా జ్వరం వచ్చినా, సాధారణ జ్వరం వచ్చినా, డెంగ్యూ జ్వరం వచ్చినా కేవలం దీని ఆకులు నీళ్ళలో వేసి మరిగించుకొని తాగడం వల్ల శరీరంలో అద్భుతమైన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి చాలా అద్భుతంగా పెరుగుతుంది. దాని ద్వారా ఆ జ్వరాలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఓకేనా? సో ఇంకా రెండవ ప్రోడక్ట్ వచ్చేసి కృష్ణ తులసి. దీనినే శ్యామ తులసి అని కూడా పిలుస్తారు. ఆకులు కొంచెం ముదురు లేదా ముదురు నీలం రంగు లేదంటే నలుపు రంగులో ఉంటాయి ఇవి. దీన్ని కూడా ఆయుర్వేద మందులలో, హోమి మందులలో వాడతారు. ఇది జ్ఞాపక శక్తి పెంచడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి కర్పూర తులసి. ఈ కర్పూర తులసి ఏంటంటే కర్పూరం మనకు ఎట్లాంటి స్మెల్ ఉంటుందో ఆ టైప్ లో ఉంటది ఇది. సో దీని మామూలుగా పూజలలో కంటే ఔషధాలుగా వాడడంలో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ముందు చెప్పబడిన రామ తులసి, కృష్ణ తులసి మాత్రమే మనకు మామూలుగా ఇళ్లలో ఎక్కువగా పూజలకు సమయాలలో పూజలు చేసుకోవడానికి వాడతారు సార్. మిగతా మూడు కూడా ఇప్పుడు చెప్పబోయి కర్పూర తులసితో కలిపి కూడా ఔషధాలలో ఎక్కువగా యూజ్ చేస్తారు. తర్వాతది వచ్చేసి శుక్ల తులసి. ఈ శుక్ల తులసి కూడా చూడడానికి కొంచెం నలుపు వర్ణంలోనే ఉంటది. ఆయుర్వేద వైద్యంలో చాలా అద్భుతంగా ఉపయోగిస్తుంటారు. తర్వాత వచ్చేసి వన తులసి. ఇది ఎక్కువగా అడవులలో పొదలుగా ఎక్కువగా పెరుగుతూ ఉంటది. దీని ఆకులు చూడడానికి రామ తులసి, కృష్ణ తులసి కంటే ఈ ఆకులు పెద్ద సైజును కలిగి ఉంటాయి అన్నమాట. సో వీటిని కూడా ఆయుర్వేద వైద్యంలో, హోమియోపతి వైద్యాలలో చాలా ఎక్కువగా విరివిగా వాడుతుంటారు ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ వల్ల. సో వీటి వల్ల మనకు ఏం జరుగుతుంది, దీంట్లో ఉన్న దీనివల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని యూజ్ చేసుకుంటే అని చూసే సార్. ఎస్పెషల్లీ ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా ఇమ్యూన్ సపోర్ట్ అంటే రోగ నిరోధక శక్తిని సహాయపడతాయి. ఇప్పుడు పైన చెప్పిన 5 రకాల తులసిలన్నీ కూడా అర్కంగా అంటే ఆవిరి రూపంలో తీసి అంటే వాటిని ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా ఆవిరి ఈ రూపంలోకి దాన్ని తీసుకొచ్చి ఆవిరి రూపంలో ఉన్నదాన్ని మనకు వెస్టేజ్ ఏం చేస్తుందంటే ఈ చిన్న చిన్న ఆయిల్స్ రూపంలో మనకు అందిస్తుంది, చిన్న చిన్న డబ్బాల రూపంలో మనకు అందిస్తుంది.
ఎందుకంటే మనం ఈ అన్ని రకాల తులసులు మనం తెచ్చుకోవాలని మనం తిరిగి తెచ్చుకోలేము, అవి ఒక దగ్గర దొరకవు మనకి. సో అడవి తులసి కావాలంటే మనం అడవులలోకి పోయి తెచ్చుకోవాలి. సో అక్కడ వెళ్ళే పరిస్థితి మనకు లేదు. మామూలు పక్కన ఉన్న తులసిని మనం రెగ్యులర్ గా వాడుకోవాలంటే కూడా మనకు అంత ఓపిక కూడా లేదు. సో యూజర్ ఫ్రెండ్లీ, మన వెస్టీజ్ ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా ప్రతిదీ యూజర్ ఫ్రెండ్లీ ఉంటది. అంటే వినియోగదారుడికి, ఉపయోగించే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండొద్దు, బట్ జరగాల్సిన పని మాత్రం జరగాలి, రావాల్సిన హెల్త్ రిజల్ట్ మాత్రం రావాలి. సో ఆ కాన్సెప్ట్ లో వచ్చింది కాబట్టి సో ఈ పంచ తులసిని, ఈ 5 రకాల తులసిలను కూడా ఒక చోటికి చేర్చి వాటిని అర్క రూపంలో మనకు అందిస్తా ఉంది. సో వీటిని యూజ్ చేసుకుంటే మరి మనకి ఏం జరుగుతుంది, తులసి అర్క్ని యూజ్ చేసుకుంటే మనకి ఏం జరుగుతుంది అని చూస్తే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వెరీ ఫస్ట్ థింగ్. సో దీనిని వాడుకుంటే మనకు ఇన్ఫెక్షన్స్, ఇల్నెస్ అంటే మామూలుగా డస్ట్ అలర్జీ కానీ, నీరసం కానీ, జలుబు, దగ్గు ఇట్లాంటి సమస్యలు మనకి ఎందుకు వస్తాయి అంటే మన శరీరంలో సరైన రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల. సో ఈ వెస్టేజ్ ఇన్విగో హెల్త్ డ్రాప్స్, తులసి పంచ తులసి డ్రాప్స్ ని మనం డైలీ కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో, ఉదయాన్నే మామూలుగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది, పరిగెడుపున ఒక గ్లాస్ నీళ్లు 2 గ్లాసుల నీళ్లు తాగే అలవాటు మనకు ఉంటుంది. కొందరు వేడి నీళ్ళు కూడా తాగుతుంటారు. ఆ తాగే వేడి నీళ్ళలో, జస్ట్ ఒక గ్లాస్ వేడి నీళ్ళలో, గోరువెచ్చటి నీళ్ళలో 1 లేదా 2 తులసి డ్రాప్స్ మనం వేసుకొని తాగడం వల్ల మనకు సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, సీజనల్ గా వచ్చే ఇల్నెస్ కానీ, ఓకేనా, ఇంకేమైనా ఇతర రకమైన జబ్బులు కూడా, జలుబు, దగ్గు, ఈ నీరసము, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివన్నిటి నుంచి కూడా మనం బయటపడే అద్భుతమైన అవకాశం ఉన్నది. కేవలము రోజుకి 1 లేదా 2 డ్రాప్స్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవచ్చు. నాకు నీళ్లు తాగే అలవాటు లేదు అంటే, నిజంగా మీకు టీ తాగే అలవాటు ఉంటే ఆ టీలో కూడా మీరు ఒక డ్రాప్ వేసుకొని తాగొచ్చు. నేను టీ కూడా తాగను, నీళ్లు తాగను, టీ తాగనంటే మీకు జ్యూస్ తాగే అలవాటు ఉంటే జ్యూస్ లో కూడా మనం ఒక డ్రాప్ వేసుకొని తాగొచ్చు. అది ఏ జ్యూస్ అయినా సరే. మన వెస్టేజ్ పంచ తులసి అర్క్ని ఏ విధంగా మీరు తీసుకున్నా కూడా ఈ బెనిఫిట్స్ అనేవి మాత్రం వస్తాయి. బెస్ట్ సజెషన్ ఏంటంటే పొద్దున్నే మనకు గోరువెచ్చటి నీళ్ళలో తాగడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ మాత్రం ఉంటాయండి. ఇది ఇమ్యూనిటీ సపోర్ట్ గురించి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, మరి చిన్న పిల్లలకు మనం ఇవ్వకూడదు. అంటే సంవత్సరంలో పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు కాకుండా మీరు జస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి కూడా ఈ పిల్లలకు మనం అందించవచ్చు. పెద్దవాళ్ళైతే 2 చుక్కలు వేసుకోవచ్చు, పిల్లలకైతే 1 చుక్క వేస్తే సరిపోతుంది. ఇంకోటి అతి ముఖ్యమైన, మనకు హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లం, అంటే శ్వాసకోశ సమస్యలు. ఈ శ్వాసకోశ సమస్యలు మనకు ఎట్లా తగ్గుతాయి అంటే, తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి అంటే మన శ్వాసకు మనకు సంబంధించిన ఏవైతే ఈ శరీరం లోపల ఉన్న వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థలో ఈ కఫం అనే దాన్ని మనకు కంప్లీట్ గా తొలగించేటట్టు చేస్తాయి. ఆస్తమా గానీ, బ్రాంకైటిస్ అంటారు. చిన్న చిన్న పిల్లలకి ఏంటంటే ఈ బ్రాంకైటిస్ వచ్చినప్పుడు మొత్తం లంగ్స్ లోపల నిమ్ములాగా పట్టేస్తుంది అనమాట. ఆ నిమ్ములాగా పట్టేసి ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్ గా దగ్గు వస్తూనే ఉంటది. ఎస్పెషల్లీ ఇది ఎట్లా జరుగుతుందంటే ఆస్తమా పేషెంట్స్ కి బాగా తెలిసి ఉంటది. వాళ్ళు చలికాలంలో అంటే వర్షాలు బాగా పడే టైంలలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళకు వస్తేనే ఆస్తమా అంటారు, వెరీ చిన్న పిల్లలకు మాత్రం ఈ బ్రాంకైటిస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ కనబడుతుంటది. సో వాళ్ళకి కూడా ఇంకొకటి ఏంటంటే అలర్జీస్. కొందరు ఏంటంటే ఇల్లు ఊడ్చేటప్పుడు లేచిన డస్ట్ పీల్చినా కూడా వాళ్ళకి జస్ట్ జలుబు పట్టేస్తుంది. అంత సెన్సిటివ్ అయిపోయారు జనాలు. జస్ట్ ఒక కొద్దిసేపు, ఒక అర్ధ గంట సేపు రోడ్డు మీద తిరిగిరు అనుకోండి, బైక్ మీదనో లేదా జస్ట్ రోడ్డు మీద పక్కన నడుచుకుంటూ, మెయిన్ రోడ్డు మీద పక్కన నడుచుకుంటూ పోతే జస్ట్ ఆ సన్న ధూళి పీల్చినా సరే వాళ్ళకి జలుబు లేదా దగ్గు పట్టేసి రోజుల తరబడి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి డస్ట్ ఎలర్జీస్ నుంచి, అటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడాలి అంటే జస్ట్ ఈ ఇన్విగో పంచ తులసి అర్క్ని మనం వాడచ్చు, మనం ఇంకోళ్ళకి సజెస్ట్ కూడా చేయొచ్చు అద్భుతంగా. కేవలం దీన్ని వాడుకోవడం ద్వారా సార్ 1 మంత్ వాడుకున్నా సరే చాలా అద్భుతమైన రిజల్ట్ కనబడుతుంది. ఎందుకంటే అద్భుతమైన రోగ నిరోధక శక్తి మనకు శరీరంలో పెరుగుతుంది. దాంతో పాటు ఈ రెస్పిరేటరీ సమస్యలన్నీ కూడా, లోపల ఇన్ఫెక్షన్స్ ని
అద్భుతంగా ఇది దూరం చేసేది. తులసిలో ఉన్న అద్భుతమైన గుణం ఇది. ఇంకొకటి వచ్చేసి డైజెస్టివ్ హెల్త్. సో ఈ డైజెస్టివ్ హెల్త్ అంటే మనకు అరుగుదల, తీసుకున్న భోజనము మనకి ఏ విధంగా అరుగుతుంది. కొందరికి ఇబ్బంది అవుతుంటది సరిగ్గా అరగకపోవడము, లేదా తిన్న తర్వాత కాన్స్టిపేషన్ అంటే గ్యాస్ సమస్య, లేదంటే తిన్న తర్వాత బేవరింతలు, విపరీతమైన బేవరింతలు వస్తుంటాయి కొందరికి. సో ఈ ఈ లేదంటే ఇంకోటి ఏంటంటే ఒక బ్యాడ్ మనకు వాసన లాగా, తిన్న తర్వాత కూడా బ్లోటింగ్ అంటారు, మనకు ఒక రకమైన పైకి పైకి తంతూ ఉంటది అనమాట, ఎగదన్నడం అంటారు, నోట్లోకి వస్తుంటది తిన్నది. సో అట్లాంటి సమస్యల్ని బయటపడాలనుకుంటే కూడా జస్ట్ ఈ ఇన్విగో మనకు పంచ తులసి అరకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, మన డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఈ మనకు మంట ఎక్కువ కాకుండా లోపల ఉన్న మంటను తగ్గించడము, లేకపోతే ఇంకోటి ఏంటంటే శరీరంలో ఆ అరుగుదలని పెంచేలాగా ఇది పనిచేసే గుణం ఉంది. కాబట్టి ఈ సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఎస్పెషల్లీ మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం ఫీల్డ్ మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాము, ఓకేనా, ఫీల్డ్ మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాము. సో అప్పుడు మనం బయట తినాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఇంట్లో తిన్నామంటే మనకి ఈ సమస్యలు ఏం రావు, ఎందుకంటే ఇంట్లో హ్యాపీగా మనం వెస్టేజ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ యూజ్ చేసుకొని మనం చేస్తూ మనకు ఆ ప్రాబ్లమ్స్ ఏమి రావు. కానీ ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు బయటికి వెళ్తుంటాము, బయట మనం అప్పుడప్పుడు తినాల్సి వస్తుంటది. సో ఆ సమయంలో మనం ఇవి అయితే ఇబ్బంది పెడుతుంటాయి, మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, లేదా గ్యాస్ ప్రాబ్లం కానీ, ఓకేనా, ఈ సరిగా లేదంటే మంట రావడం కానీ, ఇట్లాంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఫీల్డ్ వర్క్ లో ఉన్నప్పుడు జస్ట్ ఒక ఇన్విగో హెల్త్ డ్రాప్స్ అనేది మనం బ్యాగ్ లో వేసుకొని బయటికి పోయినప్పుడు వాటర్ లో మనకు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని వెళ్తాం ఎట్లాగో. సో ఆ వాటర్ లో ఒక డ్రాప్ 2 డ్రాప్స్ మనం వేసుకున్నామంటే, డైలీ దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటూ పోయినామంటే మనల్ని ఇక మనతో పాటు ఒక డాక్టర్ మనతో ఉన్నట్లు, అంటే మన దేవుడు మనతో ఉన్నట్టే ఇంకా. సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యమైనది స్ట్రెస్ రిలీఫ్. సో ఈ రోజులలో మనం మామూలుగా చూస్తున్నాం, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలన్న స్ట్రెస్సే, జాబులు వేయాలన్న స్ట్రెస్సే, ఉన్న అప్పులు కట్టాలన్న స్ట్రెస్సే, జాబులు చేసుకుంటూ ఆ జాబ్ లో ఉన్న పని పూర్తి చేయాలని కూడా స్ట్రెస్సే. సో ఏ పని చేసినా స్ట్రెస్, ఇంటికి పోయిన స్ట్రెస్సే, బయటికి పోయిన స్ట్రెస్సే, ఎక్కడ పోయినా కూడా స్ట్రెస్సే. అంతకుముందు నిజంగా ఈ స్ట్రెస్ అనే పదం లేనప్పుడు వీటితో ఏమని పిలిచారో తెలియదు, కానీ వచ్చిన తర్వాత మొత్తం స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, ఎవరు చూసినా కూడా అదే స్ట్రెస్ అంటారు. సో దాన్ని ఎక్కడికి రిలీవ్ చేస్తుందో మీకు తెలుస్తూనే ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు, సూసైడ్ల వరకు కూడా వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. సో ఎందుకు జరుగుతుంది ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ అనేది చాలా అధికంగా ఇబ్బంది పడుతూ ఉంటది. నర్వస్ అనేది దేనికి లింక్ అయి ఉంటాయి అంటే మళ్ళీ మన మెదడుకి లింక్ అయి ఉంటుంది, ఓకేనా. సో దాంతో యాంగ్జైటీ విపరీతంగా పెరిగిపోతూ ఉంటది ఈ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్ గా. సో ఈ ఇన్విగో హెల్త్ డ్రాప్స్ వాడుకోవడం వల్ల ఏంటంటే ఈ నర్వస్ సిస్టమ్స్ అన్నింటిని కూడా ఇది కూల్ డౌన్ చేసేస్తుంది అనమాట. మన శరీరంలో ఉన్న నర్వస్ సిస్టమ్స్ అన్నిటిని కూడా చాలా కూల్ డౌన్ చేసేస్తుంది. దానివల్ల ఆటోమేటిక్ గా మనకు స్ట్రెస్ రిలీఫ్ అనేది అద్భుతంగా దొరుకుతుంది. సో మేబీ బయటికి పోయి వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా జస్ట్ మనం టీ తాగే అలవాటు ఎట్లా ఉంటది కాబట్టి ఇంటికి పోయిన తర్వాత తాగే టీలో జస్ట్ ఒక ఇన్విగో హెల్త్ డ్రాప్ చేసుకొని ఈ పంచతులసి డ్రాప్ ఒకటి వేసుకొని తాగిరనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన నిజంగా టీ తాగితే స్ట్రెస్ రిలీఫ్ అయితే తెలియదు, కానీ అదే టీలో మీరు జస్ట్ ఇది ఇన్విగో డ్రాప్ చేసుకుని తాగితే మాత్రం అద్భుతమైన స్ట్రెస్ రిలీఫ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అందులో మన తులసి మాత ఉన్నది కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి అతి ముఖ్యమైన బెనిఫిట్ మనకు జరిగేది ఏంటంటే ఓరల్ హెల్త్, అంటే మన నోటి ఆరోగ్యం. దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా మనకు నోటి సమస్య లేని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి ఏం కాదు. ఇంట్లో 5 ఉన్నారంటే 4 కంపల్సరీ ఈ నోటి సమస్య, ఏదో రకమైన నోటి సమస్య ఉంటుంది. బ్యాడ్ బ్రీత్ అని, లేదంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి బ్యాడ్ స్మెల్ రావడము, లేదంటే చిగుళ్ళ సమస్యను, లేదంటే పళ్ళ సమస్యను, ఏదో ఒక రకమైన సమస్య మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే జస్ట్ దీన్ని ఇన్విగో హెల్త్ డ్రాప్స్ ని గోరువెచ్చటి నీళ్ళలో వేసుకుని పుక్కిలించాలి. సో జస్ట్ ఈ పుక్కిలించడం ద్వారా, కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేయడం ద్వారా నోటిలో ఉన్న
ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి అద్భుతంగా దూరం చేసేసుకోవచ్చు. ఎందుకంటే తులసిలో ఈ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఆ గుణం కారణంగా మన నోటి సమస్యలు కానీ ఇట్లాంటి నోటి సమస్యలైనా కూడా మనం దూరం చేసుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశం ఉంది. సో మేము ఎవరికైనా నోటి ప్రాబ్లం గురించి మనం ఎప్పుడైనా సజెస్ట్ చేస్తున్నాం అంటే మామూలుగా మనం గ్యానో పేస్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో గ్యానో పేస్ట్ తో పాటు వాళ్ళకు కొంచెం వింటరు అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఎన్విగో మన హెల్త్ క్రాప్స్ ని, పంచ తులసిని కూడా సజెస్ట్ చేయొచ్చు మనం చాలా ధైర్యంగా. వాళ్ళకు కేవలం ఎందుకంటే నోటికి సంబంధించిన హెల్తే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి జలుబు నుంచి వీటన్నిటి నుంచి బయటపడే అవకాశం చేయగలిగే శక్తి మనకి తులసిలో ఉంది. కాబట్టి దీన్ని మనం అద్భుతంగా సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు గమ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన చిగుల నుంచి రక్తం కారే సమస్యలు ఉన్నా కూడా వాటిని తగ్గించుకోవచ్చు. క్యావిటీస్ అంటే పిప్పళ్ళు ఉంటాయి కదా, సో ఆ పిప్పళ్ళను కూడా మనం తగ్గించుకునే అవకాశం దీంతో చాలా అద్భుతంగా ఉంది. దీంతోటే కాదు, ఇంకోటి కూడా చెప్పాను, బ్యాడ్ బ్రీత్ అంటే మనకు నోటి దుర్వాసనను కూడా చాలా అద్భుతంగా దూరం చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్కిన్ హెల్త్, అంటే మన చర్మ ఆరోగ్యం. సో చర్మ ఆరోగ్యం ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దీంట్లో ఉండడం వల్ల ఏంటంటే మన శరీరం పగుళ్ళు అంటారు కదా, సో శరీరం మనం దీన్ని లోపలికి తీసుకోవడం వల్ల శరీరం పగుళ్ళు అనేది తగ్గుతుంది. ఓకేనా. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని చాలా అద్భుతంగా ఇది తగ్గిస్తుంది. నేను చూసిన ఒక అద్భుతమైన మీకు టెస్టిమోనీ నేను షేర్ చేస్తాను. మా ఫ్యామిలీలో ఒకరు ఏం జరిగిందంటే యాక్సిడెంట్ జరిగింది. ఒకసారి యాక్సిడెంట్, వాళ్ళు ఎంత రోడ్డు మీద పడి చెయ్యి ఇట్లా రోడ్డు రాసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. శరీరం పైన పై చర్మం ఏదైతే ఉందో చర్మం కంప్లీట్ గా ఎగిరిపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా మెడిసిన్ కానీ లేదా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ చర్మం పైన ఇట్లా ఒక రకంగా దెబ్బ తగిలిన వరకు, అంటే చర్మం ఎగిరిపోయి ఆ దెబ్బ తగిలింది ఏ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం వరకు కూడా డిఫరెంట్ కలర్ లో ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ పంచ తులసిని డైలీ అప్లై చేశారన్నమాట. డైరెక్ట్ గా నీళ్ళల్లో కలిపి కాదు, డైరెక్ట్ గా పంచ తులసి ఒక 2 డ్రాప్స్ వేసుకొని అక్కడ రుద్దడం అంతే. డైలీ చేసేవాళ్ళు. చేయగా ఏమైందంటే ఆ ఏదైతే డిఫరెంట్ కలర్ లోకి వెళ్ళిపోయిందో, మన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే డిఫరెంట్ కలర్ లోకి వెళ్ళిపోయిందో అదంతా కూడా నెమ్మదిగా నార్మల్ చర్మం కలర్ లోకి రావడం మొదలైంది. ఇది జస్ట్ తులసిలో ఉన్న గుణం అండి, పంచ తులసిలో ఉన్న గుణం అది. నిజంగా మనకు బయట కూడా పంచ తులసి ఆకులు దొరికితే వాటిని చేసుకొని డైలీ మనం దంచుకొని ఆ విధంగా చేసినా కూడా మనకు ఆ మార్పు కనిపిస్తుంది. కానీ బయట దొరికే అవకాశం లేదు. కాబట్టి అట్లీస్ట్ మనకు దొరికిన ఈ అద్భుతమైన ఈ పంచ తులసిని కనుక మనం వాడుకొని శరీరం మీద ఉన్న మచ్చలు ఏవైనా సరే ఓపెన్ గా కాకుండా శరీరం మీద ఎలాంటి మచ్చలైనా సరే మనం ఒకటి రెండు డ్రాప్స్ వేసుకొని దాని మీద అప్లై చేస్తున్నాం అంటే కనుక అది ఎట్లాంటిదైనా కూడా నార్మల్ కలర్ లోకి, మన సహజంగా మన శరీరం ఏ విధంగా ఏ చర్మం ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లోకి మారిపోతుంది అన్నమాట. పుండ్ల మీద కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తుంది పంచ తులసి అనేది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే కార్డియోవాస్కులర్ హెల్త్, అంటే మన గుండె సంబంధించిన ఆరోగ్యం. గుండెకి వెళ్ళే మనకు నాళాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేయగలిగే అంత గొప్ప శక్తి ఈ తులసిలో ఉంది. ఇదేం చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని తగ్గించి గుండె పైన బరువుని తగ్గిస్తుంది. దీంట్లో ఈ ఆర్టరీస్ ఇన్ఫ్లమేషన్, అంటే గుండె లోపల ఏదైతే మనకు వేడి ఏదైతే ఉంటుందో ఆ వేడిని కూడా తగ్గిస్తుంది. ఓవరాల్ గా మన హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల ఏమైందంటే గుండె జబ్బుల నుంచి చాలా అద్భుతంగా మనం బయటపడవచ్చు. ఇప్పుడు మనం ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చేటప్పుడు చెప్తాం మన శరీరంలో ఉండే చెడు పువ్వును మొత్తం ఇది కరిగించేస్తుంది అని చెప్పేసి మనం ఒక థర్మకోల్ ని మనం
చేసి డెమో చూపిస్తాం. మీరు అదే థర్మకోల్ మీద ఇన్విగో ఈ పంచతులసి అర్కను కూడా ఒకసారి వేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది కూడా ఎంత గొప్పగా పనిచేస్తుంది అంటే మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని చాలా అద్భుతంగా కరిగించేస్తుంది, చాలా అద్భుతంగా. మీరు ఒకసారి ప్రయోగం మళ్ళీ ఒకసారి దీంతో కూడా మీరు ఇంట్లో సొంతంగా ఒకసారి డెమో చేసుకొని ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, అర్థమైపోతుంది. మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగించడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన కార్డియోవాస్కులర్ అంటే మన గుండె చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటది. గుండె జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చాలా అద్భుతంగా మనం సజెస్ట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకొక బెనిఫిట్ దీనివల్ల జరిగేది ఏంటంటే యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్. సో దీంట్లో యూకలిప్టల్ అండ్ రోజ్మెరిక్ యాసిడ్ అని చెప్పేసి 2 అద్భుతమైన యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే యాంటీ యాక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. ఇది టోటల్ బాడీని డ్యామేజ్ నుంచి, అంటే మనకు వయసు పెరగడం ద్వారా మన శరీరంలో జరిగే డ్యామేజెస్ ఏవైతే ఉంటాయో ఆ డ్యామేజ్ అన్నిటిని నుంచి కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం కొంచెం వయసు పెరిగే కొద్దీ మనకు శరీరంలో జరిగే సహజమైన మార్పుల కారణంగా చర్మము ముడతలు పడడము, ఓకేనా, బోన్స్ వీక్ అవ్వడము, పళ్ళు లూజ్ అవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా మన శరీరంలో వెళ్తుంటే మామూలుగా జరుగుతుంటాయి. వాటితో పాటు ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్న కాలుష్యము, ఓకేనా, మనం తీసుకునే రకరకాల ఫుడ్లలో ఉండే పాయిజన్, వీటన్నిటిని కూడా ఇవి కూడా మన శరీరం మీద ఇంకొంచెం ఎఫెక్టివ్ గా పనిచేసి ఏం చేస్తున్నాయంటే మనల్ని ఇంకా వృద్ధాప్యానికి చాలా తొందరగా దగ్గర చేస్తుంటాయి జనరల్ గా. సో ఈ మనం పంచతులసిని వాడుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ డ్యామేజ్ అనేది సహజంగా మన శరీరంలో డ్యామేజ్ ఇంటర్నల్ గా జరిగే మార్పుల ద్వారా వల్ల కానీ, లేదంటే బయట కాలుష్యం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు కానీ ఏదైతే డ్యామేజ్ జరుగుతుంది ఆ డ్యామేజ్ అనేది జరగకుండా ఇది మనల్ని చాలా అద్భుతంగా కాపాడుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల. సో ఇది మాత్రమే కాకుండా దీన్ని నొప్పి నివారణలా కూడా, మామూలుగా తులసి అనేది నొప్పి నివారణలా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో యూజినాల్ అనే ఒక ఎంజైమ్ కూడా దీంట్లో ఉంటది కాబట్టి డయాబెటీస్ ని కూడా తగ్గించగలిగేంత గొప్ప శక్తి దీనికి ఉందండి. డయాబెటీస్ ని కూడా తగ్గించగలిగేంత గొప్ప శక్తి. ఇప్పుడు మనం డయాబెటీస్ కోసం మనం అంటే షుగర్ అంటాం కదా, షుగర్కి ఇచ్చే వాళ్ళకి మనం దీన్ని కూడా సజెస్ట్ చేయొచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం ఎందుకంటే షుగర్కి దీన్ని సపోర్ట్ చేసుకుంటూ మిగతా హెల్త్ ఇష్యూస్ ని కూడా ఇది మనకు చేయగలిగే శక్తి ఉంది కాబట్టి మనం షుగర్ సప్లిమెంట్స్ పాటు దీన్ని కూడా మనం ఆఫర్ చేయొచ్చు అనమాట. మామూలుగా చెప్తారు సార్, రోజుకి ఒక 12 తులసాకులను తింటే రక్త శుద్ధి జరుగుతుందంట. అంటే ఇప్పుడు మనం జ్వరం వచ్చినప్పుడు లేదంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తారు. ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయి శరీరం మనం ఉన్న రక్తం మొత్తం శుద్ధి జరగాలంటే రోజుకి ఒక 12 తులసాకులు జస్ట్ నోట్లో వేసి నమిలి మింగితే తగ్గిపోతుందని చెప్తారు ఆయుర్వేదంలో. సో అది దొరకని పక్షంలో అద్భుతంగా మన పంచతులసి డ్రాప్స్ ఇవ్వచ్చు. 1-2 డ్రాప్స్ గ్లాస్లో వేసుకొని తాగారంటే ఆ 12 ఆకులు తినడం వల్ల ఎంతైతే మనకు ఆ బెనిఫిట్ జరుగుతుందో వాళ్ళకి అంతే అద్భుతమైన బెనిఫిట్ ఈ మన పంచతులసి ఇవ్వడం వల్ల జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ తులసి చెట్టు ఇంట్లో ఉంటే మామూలుగా తులసి చెట్టు ఇంట్లో ఉంటే దాని దగ్గర ధ్యానం చేయడం కూడా చాలా సులువుగా ఉంటుందంట. ఎందుకంటే దాంతో ఉండే పాజిటివ్ ఎనర్జీ, ఆ చెట్టు చుట్టూ ఉండే పాజిటివ్ ఎనర్జీ. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఋషులు ఎక్కడైతే తులసి చెట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడికి వెళ్ళి వాటి మధ్యన కూర్చొని తపస్సు చేసేవాళ్ళంట. ఎందుకంటే అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది అంత గొప్పగా ఉంటది. సో వాళ్ళ ధ్యానం అనేది చాలా పీక్ స్టేజ్కి తీసుకెళ్ళగలిగేంత గొప్ప ఆ కాన్సన్ట్రేషన్ అనేది అంత తొందరగా అచీవ్ కాగలుగుతారు. సో ఇళ్లలో కూడా
తులసి చెట్టు ఉన్న చోట మీరు ఎప్పుడైనా ఉన్న వాళ్ళు ప్రయత్నం చేసి చూడండి, ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ. సో దీంతో పాటు మామూలుగా గజ్జి తామర లాంటి సమస్యలు ఏమైనా ఉన్న వాళ్ళకు కూడా మన ఈ పంచతులసి డ్రాప్స్ ని డైరెక్ట్ గా చేస్తూ చేతిలో ఒక 2 చుక్కలు వేసుకొని అక్కడ అప్లై చేశారంటే గనక చాలా అద్భుతంగా నయమవుతుంది. గజ్జి తామర లేదంటే ఇంకో రకమైన ఏదైనా గోకుడు సమస్య, దురద సమస్య తోటి మన శరీరం మీద ఏమైనా ఉన్నాయంటే కనుక ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. విష విష పురుగులు కుట్టినప్పుడు, అంటే తేలు లేదంటే ఇంకేమైనా పురుగులు కుట్టినప్పుడు ఆ మంట, ఆ బాధ అనేది ఉన్నది అంటే కనుక జస్ట్ మన పంచతులసి డ్రాప్స్ ఒక 2 డ్రాప్స్ అక్కడ వేసి కొంచెం మర్దన చేయడం ద్వారా ఏంటంటే ఆ విషం కూడా విరిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి కంపెనీ చెప్తా ఉంది. ఎందుకంటే తులసిలో ఉన్న అద్భుతమైన ప్రాపర్టీ కాబట్టి, ఆ తులసి ఉండే సహజమైన గుణం కాబట్టి ఆ తులసి ద్వారా మనకి పంచతులసి ఈ అర్క్ అనేది తయారవుతుంది కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నోట్లో ఉన్న పొళ్ళు, నోటి సమస్యలు, దీని గురించి మాట్లాడుకున్నాము. కేవలం కొన్ని చుక్కలు కొన్ని గోరువెచ్చటి నీళ్ళలో తీసుకొని పుక్కిలించాలి. బాగా పుక్కిలించి ఒక 20 సార్లు 30 సార్లు బాగా పుక్కిలించి ఉమ్మేయడం ద్వారా మనకు నోటి పొళ్ళు కానీ నోటి సమస్యల నుంచి కూడా దీన్ని బయటపడేసుకునే అవకాశం చాలా అద్భుతంగా మనకు ఉంది. ఓకేనా? సో ఇంకో ఇన్ఫర్మేషన్ దీని గురించి ఇవ్వాలనుకుంటున్నా సార్ నేను. దీంట్లో ఏంటంటే మన పంచతులసి ఎర్క్కి 200 రకాల వ్యాధుల్ని నయం చేసే గుణం ఉంది. 200 రకాల వ్యాధుల్ని నయం చేయగలిగేంత గుణం దీనికి ఉంది. ఓకేనా? నేను చెప్పినట్టుగా నోటికి సంబంధించిన సమస్యలు కానీ, శరీరానికి సంబంధించిన సమస్యలు కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ. జ్వరం కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు మన పంచతులసి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు జస్ట్ దాని బ్యాక్ సైడ్ చూస్తే దీని మీద ఉంటుంది సార్, జ్వరనాశక అని రాసి ఉంటుంది. యూస్ఫుల్ యాజ్ ఇమ్యూన్ బూస్టర్, జ్వరనాశక్ అండ్ జీవాణురోధి. అంటే జ్వరాన్ని కూడా తగ్గించగలిగేది. ఇమ్యూని బూస్టర్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరనాశక అంటే జ్వరాన్ని కూడా తగ్గించగలుగుతుంది. ఎన్ని జ్వరాలు అంటే సార్, ఇంతకుముందు చెప్పినట్టుగా మలేరియా, డెంగ్యూ దగ్గర నుంచి కూడా తగ్గించగలిగేంత గొప్ప గుణం దీని లోపల ఉంది. జ్వరనాశక అని చెప్పేసి రాసి ఉంటుంది దీని మీద. జ్వరనాశక. ఇంకోటి జీవాణురోధి. మామూలుగా మన రెగ్యులర్ గా మన జీవనంలో అద్భుతమైన మనకు ఆరోగ్యాన్ని అందించగలిగే శక్తి దీని మీద మనకు ఉందన్నమాట. సో దీంట్లో నార్మల్ గా తులసిని సంస్కృతంలో రకరకాల పేర్లు చెప్తారు. జస్ట్ కొన్ని మెన్షన్ చేస్తాను నేను. సురస అని చెప్పేసి పిలుస్తారు. సురస అంటే మంచి రసం ఇవ్వగలిగేది. సులభ అంటే సులభంగా లభించేది, అంటే ఎక్కడైనా లభిస్తుంది. మనం ఎక్కడికో మరీ అడవులకు నార్మల్ గా తులసి చెట్టు కావాలంటే మరీ అడవుల్లోకి పోయి వెతకాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో ప్రతి చోట దొరికే అవకాశం అద్భుతంగా ఉన్నది. విష్ణు వల్లభ అని పిలుస్తారు. విష్ణు వల్లభ అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనది అని అర్థము. అపేత రాక్షసి అని పిలుస్తారు. అంటే రాక్షస బాధలను, అంటే ఎందుకు రాక్షస బాధలను అంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఇది అడ్డుకుంటది. పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని రాకుండా అడ్డుకుంటది కాబట్టి, నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే మనం అంటాం దయ్యాలు, భూతాలు, రాక్షసులు అంటాం కాబట్టి వాటిని లేకుండా చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పావని అంటే పవిత్రంగా మారుస్తుంది. అది ఉన్న ప్రదేశం, తులసి చెట్టు ఉన్న ప్రదేశాన్ని పవిత్రంగా మార్చగలిగేంత శక్తి దీనికి ఉంది. ఇంకోటి శూలాగ్ని, అతి ముఖ్యమైనది. అంటే నొప్పిని తగ్గించగలిగేంత గొప్ప శక్తి దీనికి ఉంది. ఎలాంటి నొప్పి అయినా శరీరంలో మన కండరాల నొప్పులు కానీ ఎలాంటి నొప్పులు ఉన్నా కూడా ఆ నొప్పుల నుంచి పడేయగలిగేంత శక్తి, గొప్ప శక్తి దీనికి ఉన్నది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 రకాల పంచతులసులే కాకుండా మనకు ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. విభూతి తులసి అని చెప్పేసి, రుద్రజడ అని చెప్పేసి, ఇప్పుడు మనం సబ్జా గింజలు అని చెప్పేసి మనం వాడుతూ ఉంటాం. శరీరాన్ని చల్లగా చేసుకోవడం కోసం నీళ్ళల్లో వేసుకొని తాగుతూ ఉంటారు. సో అవి కూడా ఒక రకమైన తులసికి సంబంధించిన మొక్కనే అది. దీంతో పాటు శుక్ల తులసి, కృష్ణ తులసి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వీటిల్లో ఏవైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న 5 రకాల తులసిలను తీసుకొని వాటి నుంచి మనకి పంచతులసి వర్క్ అని మనకు తయారు చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీ మనకు చెప్పినట్టుగా
బయటి వాళ్ళకి సజెస్ట్ చేయడం కంటే ముందు మనం వాడుకొని మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో తెలుసుకొని మనం ఆ రిజల్ట్ చూసిన తర్వాతనే మనం బయటికి చెప్పాలని మనకు ఉన్న బేసిక్ రూల్ అనేది. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా పంచతులసిని మీరు ముందుగా వాడుకోండి. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏందనేది ముందుగా మీకు ఒక్కసారి అర్థం ఏంటిది అని అంటే కనుక మీరు ప్రతి ఒక్కరికి కూడా దీన్ని మీరు సజెస్ట్ చేస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కేవలం 2 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా దీన్ని అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా దీంతో సమస్య ఏమీ రాదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటి ఏంటంటే రోజుకి 1 లేదా 2 డ్రాప్స్ ఒక 4-5 సార్లు మనం తీసుకోవచ్చు, సజెస్ట్ చేయొచ్చు దీన్ని. చిన్నపిల్లలకైతే 1 డ్రాప్, పెద్దవాళ్ళకైతే 2 డ్రాప్స్ వరకు. అంటే ఒక రోజులో 10 డ్రాప్స్కి మించకుండా పెద్దవాళ్ళకి, 5 డ్రాప్స్ మించకుండా పిల్లలకి మనం దీన్ని సజెస్ట్ చేయొచ్చు. మరి ఎవరికైనా ఇవ్వకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తీసుకోకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మనం ఎవరికైనా సజెస్ట్ చేయకుండా ఉండాలి అని అడిగితే కనుక ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భంతో ఉన్న వాళ్ళు, పిల్లలకి పాలు ఇచ్చే తల్లులు, శిశువులు అంటే పాలు తాగే శిశువులు కానీ జస్ట్ 1 year 2 years లోపల ఉన్న చిన్న చిన్న శిశువులు ఇట్లా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ తీసుకునే ముందు ఒక్కసారి వాళ్ళ డాక్టర్ని కన్సల్టేషన్ చేసుకోమని చెప్పాలి అనేది మన కంపెనీ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకు రకరకాల మెడిసిన్ యూజ్ చేస్తుంటారు, వేరే హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి జస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గర సజెషన్ తీసుకొని దీన్ని వాడుకోవచ్చు. అంటే చూడండి, ఇన్ఫాంట్స్ అంటే పాలు తాగే పిల్లలు కూడా దీనికి మనం ఇవ్వచ్చు అని చెప్తుంది. అంటే దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయని మనం జస్ట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి సజెస్ట్ చేసే ముందు ఒక్కసారి వాళ్ళ డాక్టర్ తోటి ఒక మాట అడుగువి ఆ తర్వాత వాడుకోమనేది మనం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న బీపీని తగ్గించే గుణము ప్లస్ రక్తాన్ని పలుచగా చేసే గుణం మనకు దీంట్లో ఉంటది, తులసిలో ఉంటది. సో రక్తాన్ని పలుచగా చేసే గుణం ఉంది కాబట్టి ఆల్రెడీ గనక ఎవరైనా రక్తాన్ని పలుచగా చేసే టాబ్లెట్లు కానీ ఆ మెడిసిన్ ఎవరైనా వాడుతున్నారు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని కూడా ఒకసారి డాక్టర్ తోటి, అంటే బీపీ రిలేటెడ్ టాబ్లెట్స్ కానీ లేదంటే ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ కారణంగా వాళ్ళు రక్తాన్ని పలుచగా చేసే మెడిసిన్ ఏదైనా యూజ్ చేస్తున్నట్టయితే వాళ్ళ డాక్టర్ తోటి ఒకసారి చెక్ చేయించి దీన్ని వాడుకోమని మాత్రం మనం సజెస్ట్ చేయాలి. వాళ్ళు తప్ప ఎవరికైనా కూడా ఎట్లాంటి హెల్త్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళకైనా కూడా అద్భుతంగా దీన్ని సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఒకటి దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి మనకు మామూలుగా వచ్చేసి మనకి వెస్టేజ్ ఇన్విగో పంచ తులసి అనేది 250 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 175 రూపాయలు. పీవీలు వచ్చేసి 5.83 పీవీస్ వస్తాయి. సో అద్భుతమైన ప్రోడక్ట్, మామూలు అద్భుతంగా చాలా అద్భుతమైన ప్రోడక్ట్. నిజంగా ఈ పంచతులసి అనేది భారతదేశంలో దొరికే మన తులసి మొక్కల ద్వారా మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఈ పంచతులసి దొరకదు. ఎందుకంటే బయట దేశాలలో కూడా మన దేశంలో ఏ విధంగా తులసిని పూజనీయ వస్తువుగా మనం ఒక పూజనీయమైన ఒక మూర్తిగా మనం చూస్తామో, ఇటలీ దేశంలో కూడా దీన్ని వాడతారు, పూజలు చేస్తారు. నేటివ్ ఇటాలియన్స్ ఎవరైతే ఉన్నారో ఇటలీ దేశంలో కూడా వాళ్ళ పూజా క్రతువులలో వాడతారు. అక్కడే కాదు, మెక్సికో ప్రజలు కూడా దీన్ని పూజనీయ వస్తువుగా దాన్ని పూజలు చేస్తారు, నేటివ్ మెక్సికన్స్. ఓకేనా? ప్లస్ మనకు వివిధ రకమైన సాంప్రదాయాలలో కేవలం భారతీయ సనాతన సాంప్రదాయమే కాదు, కొన్ని ఇతర దేశాలలో ఉన్న సాంప్రదాయాల్లో కూడా తులసిని చాలా అద్భుతంగా పూజనీయ వస్తువుగా వాళ్ళు భావిస్తారు. ఇంకోటి ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. తులసి ఆకులను ఒక బుట్టలో పెట్టిస్తే దాన్ని ఇప్పుడు ఈ రోజులలో గులాబీ పువ్వును హైలైట్ చేశారు. బట్ అంతకు ముందుని తులసి ఆకుల్ని వాడేవాళ్ళు. ఒక బుట్టలో పెట్టి తులసి ఆకులను ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇచ్చిన, ఒక అబ్బాయి అమ్మాయికి ఇచ్చిన ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే అర్థంలో వాడేవాళ్ళు అంట ఒకప్పుడు. సో నాకు ఈ విషయం నిన్న నేను దీని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు దొరికింది. మెక్సికో దేశంలో జరిగే అక్కడున్న కష్టం గురించి నేను చెప్తున్నాను. సో చాలా దేశాలలో చాలా సాంప్రదాయాలలో ఇది ఆల్రెడీ వాడుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ దానికి కారణం. సో ఇక్కడ మనకు ఇన్విగో పంచతులసి అనేది మన భారతదేశం నుంచి తయారయ్యే మొక్క నుంచి 5 రకాల పంచతులసి ఏవైతే మెడిసినల్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయో వాటి నుంచి తీసుకొచ్చి మనకు అందిస్తా ఉన్నది.
ప్రతి ఇంట్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. దీని దగ్గర దగ్గరగా ఏంటంటే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఈజీగా దీనికి ఒకసారి తెచ్చిపెట్టుకున్నాం అంటే 2 సంవత్సరాల వరకు కూడా ఇది మనకు పనిచేస్తుంది. అంటే ఖరాబ్ కాదనమాట. దీనికి ఉన్న లైఫ్ టైం వచ్చేసి మినిమం 2 years ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి ఎవరైతే కొందరు ఉంటారు హెల్త్ ఇష్యూస్ ఉంది బట్ డబ్బులు పెట్టలేరు, అట్లాంటి వాళ్ళకు కూడా కేవలం దీన్ని సజెస్ట్ చేసి రోజు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో దీన్ని వేసుకొని తాగమని చెప్పేసి మనం ధైర్యంగా చెప్పొచ్చు. సప్లిమెంట్స్ వాడుకుంటే ఇంకా తొందర రిజల్ట్ వస్తుంది. ఆ సప్లిమెంట్ వాడుకోలేనంత పేదరికంలో ఉన్నారంటే జస్ట్ మనం తీసుకొని తిప్పవైనా కూడా ఒక 175 రూపాయలు పెట్టి తీసుకుపోయి వాళ్ళకు సాయం చేయాలనుకుంటే కనుక తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వచ్చు. అద్భుతమైన రిజల్ట్, చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనం చూడొచ్చండి. సో ఇది సార్ పంచతులసి అర్క్ గురించి నేను మాట్లాడాలనుకున్నది ఈరోజు. హోప్ ఇవన్నీ మీకు ఈరోజు ఇచ్చిన సబ్జెక్ట్ ఎంతో కొంత మీకు యాడ్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకున్న నాలెడ్జ్కి ఇది ఎంతో కొంత అంటే దోహదం చేసిందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మహేష్ సార్.